ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు ఎవరిదో డోర్ ఫాలో అవబోతుంది. మా డోర్ ఎవరైనా కన్స్ట్రక్షన్స్లో ఉన్నారా నాకు తెలియదు, కానీ దేవదేవుడు ఎందుకు 2-3 రోజుల నుంచి చూపిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది నాకు దానికి అర్థం ఏంటో. ఎవరిదో డోర్ అండి, చాలా హెవీ వెయిట్ ఉంది డోర్, ఇంటి డోర్. మరి కన్స్ట్రక్షన్ జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ ఎవరి మీదనో అది పడబోతుంది. దయచేసి కన్స్ట్రక్షన్లో ఎవరైనా ఉంటే ఆ డోర్ ఏదైనా లూజ్గా ఉంటే కొంచెం చూసుకోండి ఒక్కసారి. ఫ్రంట్ డోర్ చాలా పెద్దగా ఉంది డోరు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తప్పించు ప్రభా బిడ్డని ప్రమాదం నుంచి. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో పాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా మా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా మా పయనం సాగదయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై యూ జీసస్. స్టొమక్ పెయిన్ ఎవరికమ్మా? స్టొమక్ పెయిన్ ఇద్దరికి ఉంది అని వాళ్ళని నేను గ్రూప్లో పెట్టాను, బట్ నువ్వు చూసావో లేదో మళ్ళీ ఒకసారి దేవదేవుడు గుర్తు చేస్తున్నాడు. స్టొమక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డని ఆ దేవదేవుడు దర్శించి స్వస్థత ఇచ్చినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అది నీ అంతటిగా నువ్వు సంపాదించుకోలేదు, దేవుడి కృప, దేవుడి కృప. నువ్వు పొద్దున సాయంత్రంగా రెగ్యులర్గా అసలు ప్రార్థనలు ఎక్కువగా ఉండట్లేవు, కనీసం బైబిల్ వాక్యం కూడా ఎత్తిపట్టి ప్రార్థించట్లేవు, వాక్యం చెప్పింది కూడా నువ్వు రాయట్లేవు. అయినప్పటికీ కూడా దేవుడి కృప చొప్పున నీకు స్వస్థతని ఇచ్చాడు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోవద్దు. వాక్యం రాయమని దేవాదేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. స్టొమక్ పెయిన్తో ఈరోజు బాధపడ్డ బిడ్డకి జాస్ అంటే ఈ యొక్క దవడలు అండి, ఎవరికో స్వస్థత అయ్యాయి ఆల్రెడీ, బట్ మీరు ఎందుకు సాక్ష్యం పంచుకోవట్లేరు? మీరు ఆ బాధ పడ్డప్పుడు మస్తు భయంకరమైన బాధపడ్డారు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు హీల్ అయ్యేది కాదు. మరి దేవుడు స్వస్థపరిచాడు కదా, ఎందుకు చెప్పట్లేవు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన నిన్ను కుట్లు మానాయి ఎవరికో అండి, కుట్లు కంప్లీట్గా నొప్పి ఆ యొక్క గాయాలన్నీ కూడా మానిపోయాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరో అండి ఇప్పుడు జాయిన్ అయిన బిడ్డలలో దేవుడు తప్పక పిలిచి ఉంటాడు. ప్రేరేపించిన దేవుడు తప్పక పిలుస్తాడు, ఆకర్షిస్తాడు. కాబట్టి విపరీతమైన టెన్షన్ అండి, ఎవరో విపరీతమైన టెన్షను. నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు, చాలా భయపడుతున్నావు, చాలా బాధపడుతున్నావు. అంత టెన్షన్ తీసుకుంటే నీకే మంచిది కాదు. తప్పుగా అనుకోకు, కానీ నేను లిటరలీ ఎట్లా చూసానంటే ఇట్లా మూతి వంకరపోవడం కూడా చూసానండి నేను. ఇది 2వ సారి నేను అలా చూడడం. దయచేసి తల్లి, పక్షవాతం వస్తుంది, ఏసునామంలో కొట్టేస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. పక్షవాత రోగాలు వస్తాయి, ప్యారలైజ్ అయిపోతావు. అంత భయంకరమైన ఒత్తిడి. ఎవ్వరు నిన్నేం పెట్టలేరు, ఇంట్లో నిన్నెవ్వరు టార్చర్ చేస్తలేరు, ఇంట్లో వచ్చి నిన్నెవరు కొట్టట్లేరు, తిట్టట్లేరు. నీ అంతటగా నీవుగానే ఫీల్ అవుతున్నావు, ఫీలింగ్ ఎమోషనల్. ఎందుకు ఏం చేసుకుంటావు అంత ఎమోషనల్? అర్థం కావట్లేదా దేవునికి చెప్తే? ఎన్నిసార్లు చెప్పమంటావు? ఇంకా గట్టిగా మాట్లాడుతున్నా అనుకోకు, కానీ నువ్వు చెప్తే వినేటట్లేవు.
అంత అవసరం లేదు ఒత్తిడి నీకు. ఇంకొక స్త్రీ ఎవరో గర్భఫలం పొందుకున్న వాళ్ళు ఎవరో ఆల్రెడీ మేబీ సమ్ మంత్స్ నీకు రన్నింగ్లో ఉన్నావు నువ్వు. నీకు అంత ఎందుకు ఓవర్ టెన్షన్ నువ్వు తీసుకుంటున్నావు అర్థం కావట్లేదు. దేవుడికి ఏం తక్కువైంది నీకు? అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు కదా. దేవుడే కదా గర్భఫలం కూడా ఇచ్చింది. దేవుడే కూడా కదా నీకు ఫుడ్ పెడుతుంది రోజు. ఇంకేం కావాలి? ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? ఇంకెలా చెప్తాడు దేవుడు నీకు మనుషుల ద్వారా కాకుండా? అంత టెన్షన్ తీసుకోకమా. పాప మీద ఎఫెక్ట్ పడుతుంది. పుట్టబోయే పిల్లలు బాగున్నారు. ప్రవక్తని వాళ్ళ దేవదేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు వాళ్ళని. నువ్వు అలా చేయకూడదు, తప్పు. దేవుడి బిడ్డల్ని అలా హింసించకూడదు గర్భంలో ఉన్నారని. దయచేసి దేవదేవుడు చెప్పమంటున్నాడు. ఎవరికో హార్ట్ అటాక్ రాబోతుంది, దేవుడి కృప వల్ల మనం ప్రేయర్ చేద్దాము. వాక్యానికి అంట కొడుతున్నాను ప్రభా, ఆ బిడ్డ ఎవరికైతే హార్ట్ అటాక్ రాబోతుందో ఆ బిడ్డని వాక్యానికి అంట కొడుతున్నాము నా తల్లి. దయచేసి బిడ్డ మీద కరుణ చూపించు, కృప చూపించు. ఓవర్గా థింకింగ్ చేయకు తల్లి. పెద్ద ఆవిడ ఇంకోరు ఎవరో ఉన్నారు, బ్యాక్ పెయిన్ వెనక నడుము దగ్గర అండి ఎవరికో విపరీతమైన నొప్పి ఉంది, రిపీటెడ్గా వస్తుంది. దేవదేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. స్పాండిలైటిస్ ప్రాబ్లము అంటే ఈ మెడ దగ్గర నుంచి మన కింద ముడ్డి బొక్క వరకు అంటారు కదా, అక్కడి వరకు విపరీతమైన నొప్పి, మధ్య బొక్క. దేవదేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రియా, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. రియా అనే పేరు ఎవరికైనా తెలుసుంటే, ఎవరైనా అమ్మాయి ఎవరైనా మీకు రియా అంటే నాకు కూడా తెలియదు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు అయి ఉండొచ్చు, రియాన్ అయి ఉండొచ్చు, రియా అయి ఉండొచ్చు. దయచేసి పిలవండి గ్రూప్కి. దయచేసి దేవదేవుడు ఆ బిడ్డని పేరు పెట్టి పిలుస్తున్నాడు. రైట్ థై, కుడి తొడ ఎవరికో విపరీతమైన నొప్పి ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు. దేవదేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన గ్రూప్లో కాకుండా ఇంకా బయట వాళ్ళు మీకు ఎవరైనా తెలుసుంటే క్యాథరీనా అనే ఒక స్త్రీని మీరు ఈ గ్రూప్లోకి పిలవండి దయచేసి. మీ కుటుంబంలో మీ యొక్క బంధుమిత్రులలో ఎవరైనా ఉంటే, ప్యారిష్ మెంబర్స్లో ఎవరైనా ఉంటే క్యాథరీనా అనే వారిని గ్రూప్కి పిలవండి. నోటిలో ఫ్లెష్ ముద్ద, నోట్లో ఎవరికో తింటున్నప్పుడు సంథింగ్ వాటర్ తాగుతున్నప్పుడు ఏదో అడ్డం వస్తుందండి. నోట్లోనే పంటి దగ్గర నాలుక దగ్గరనే మాంసపు ముద్దలాగా దేవదేవుడు చూపిస్తున్నాడు. అంటే అదొక గడ్డలాగా ఫామ్ అవుతుంది. కానీ దేవదేవుడు చెప్తున్నాడు కంప్లీట్గా దేవుడు స్వస్థపరిచానని. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలిసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళుంటే ఎన్ని సంవత్సరాలు అయ్యేదో ఆ గడ్డను వాళ్ళు తొలగించడానికి. కానీ దేవుడు నీకు ఎంత తొందరగా స్వస్థతనిచ్చాడంటే అంత తొందరగా ఇచ్చాడు. దేవుడికి సాక్ష్యం చెప్పు. దేవుడిని మహిమపరిచి నీకు దండం పెడతాను. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. ఉషా అని ఎవరైనా మీకు తెలుసుంటే, నాకు కూడా తెలుసుంటే నేను కూడా పిలుస్తాను. గ్రూప్లోకి పిలవండి మా. సుహాన్, SUHAN, సుహాన్ ఎవరో ఉన్నారు, గ్రూప్లోకి పిలవండి. ఆ బిడ్డకి ప్రీస్ట్ కాల్ ఉంది, దేవదేవుడు చెప్తున్నాడు. సుహాన్ పిలవండి గ్రూప్లోకి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎవరో నడుస్తున్నప్పుడు మీకు విపరీతమైన ఏమంటారండి అన్కంఫర్ట్నెస్ ఉంది, అంటే నడవలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు నడవడానికి. దేవదేవుడు 2 కాళ్ళను కూడా ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. బ్లాక్ అండ్ బ్లూ నల్ల కలరు, అదేవిధంగా ఒక టైప్ ఆఫ్ మంచి బ్లూ కలర్ అండి. ఆ డ్రెస్ ఆర్ నైటీ ఆర్ సంథింగ్ శారీ, ఈ కలర్స్ ఈరోజు ధరించినానని దేవదేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు గొప్పగా దీవిస్తున్నాను చెప్పమంటున్నాడు. పిలవడం అంటే ఏంటంటే, నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, ఎన్నుకున్నాను, భయపడకు, నేను నిన్ను చూస్తున్నాను. మనందరినీ కూడా పిలుచుకున్నాడు గ్రూప్కి, అందుకే బ్రతుకున్నాం ఇంకా, అందుకే భవిష్యత్తు గురించి కూడా చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఎవరో ఇంకా భయపడుతున్నారో బాధపడుతున్నారో, మరి ఎలాంటి సిచ్యువేషన్ కూడా వెళ్తున్నారో మనకు తెలీదు. అందుకని దేవుడు కలర్స్తో సహా చెప్తూ ఉన్నాడు, గుర్తుపెట్టుకుందాం. అండ్ ఎవరిదో భర్తది బ్రౌన్ షూ కింద ఇట్లా బొడిపలుగా ఉందండి. నేను లిటరల్లీ చూశాను. నీ హస్బెండ్ కోసం నువ్వు ప్రార్థన చేయాలి, సేఫ్ జర్నీ కోసం ప్రార్థన చేయాలి. దేవుడు షూ చూపించాడంటే సంథింగ్ ఏదో కాలికి ఏదో ప్రమాదం జరగబోతుంది. మామూలుగా లేదంటే మనిషిని చూపించేవాడు, లేదంటే పేరు చూపించేవాడు. షూ చూపిస్తున్నాడంటే దేవుడు అదే చెప్తున్నాడు. భర్తల కోసం ప్రార్థన చేద్దాం. ప్రభు, ఆ బిడ్డను కూడా వాక్యానికి అంటగొడుతున్నాను. అక్క వాక్యం చెప్పబోతుండగా గ్రేసీ అని ఎవరైనా తెలుసుంటే దయచేసి పిలవండి. వెరోనికా అని ఎవరైనా తెలుసుంటే దయచేసి గ్రూప్కి పిలవండి. శాలిని మీకు తెలుసుంటే గ్రూప్కి పిలవండి. లూసీ అనే వారిని దేవదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు, దీవిస్తున్నాను అని చెప్పమని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆథరైటిస్ గాడ్ హీల్డ్, అదే ఆథరైటిస్ ప్రాబ్లం అంటే కీళ్ళ నొప్పులు దేవదేవుడు ఎవరికో స్వస్థత ఇచ్చినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతకుముందుకు మీకు విపరీతమైన కీళ్ళ నొప్పి, కూర్చున్నా, లేచినా, మోకరించినా, ఎట్లా నిలబడ్డా, నడుస్తున్నా, చేతులతో పనిచేస్తున్న విపరీతమైన నొప్పులు. కానీ దేవదేవుడు కంప్లీట్గా స్వస్థపరిచినాడు. చాలా సంవత్సరాలు ఉంది మీకు ఈ నొప్పి. దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. రైట్ ఇయర్, కుడి చెవు ఇన్సైడ్ లోపల ఏదో బాధ ఉంది. కుడి చెవు లోపల
సంథింగ్ ఏదో ఉందమ్మా అంటే రెగ్యులర్గా నీకు పెయిన్ రాకపోతుండొచ్చు, కానీ అప్పుడప్పుడు నొప్పిలేస్తూ ఉంది. దేవాదేవుడు స్వస్థపరిచినాడు. నో స్లీప్ స్నేక్. ఎవరికో పాములు పదే పదే కనబడుతూ ఉన్నాయి, నైట్లో నిద్ర పట్టట్లేదు, దయచేసి మీ పేరు చెప్పండి, అదేవిధంగా మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం. వాక్యానికి నియంత్రణగా నువ్వుగా అంటగొట్టుకో. దయచేసి ఈ సమయంలో దయచేసి నమ్ము, విశ్వసించు, వాక్యానికి సమర్పిస్తున్నాము నిన్ను మేమందరం కూడా. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎడమ కాలు పిక్క వెనక భాగము ఎవరికో స్వస్థత అయిందండి. దేవుడికి మహిమ కలుగుగాక. మనం జాయిన్ అయ్యి యేసయ్య రక్తాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏడుగురు ఉన్నారు, దాదాపు అర్ధగంట వరకు. ఆ ఏడుగురిలో ఒకరు ఎవరో ఉన్నారు. ఆ ఏడుగురిలో ఒకరు మీరు పాట కూడా పాడారు. దేవాదేవుడు చెప్తున్నాడు, ఎడమకాలు పిక్క స్వస్థత అయింది. దేవుడికి మహిమ కలుగుగాక. స్వీటీ, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. స్వీటీ అనే పేరుని దేవాదేవుడు పిలుస్తూ ఉన్నాడు. అమ్మ వీలైతే ఒక్కసారి పాప సంకీర్తనకి వెళ్ళు, రెగ్యులర్ కన్ఫెషన్స్కి వెళ్ళు, దేవుడు గొప్పగా దీవిస్తాను నిన్ను ఇంకెక్కువగా. ఆమేన్, హల్లెలూయా. రైట్ బట్, కుడి బట్టు భాగం, కుడి ముడ్డి భాగం అని చెప్పొచ్చండి, కుడి వైపు. అది మీరు లేస్తున్నా, కూర్చుంటున్నా, నడుస్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, ఈవెన్ దేవుడి ముందు మోకరించినా కూడా మీకు హెవీనెస్ వస్తుంది. అంటే అబ్బా ఏంది బాధ, ఏంది నొప్పి అన్నట్టుగా ఒకలాగా మీరు డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. దేవాదేవుడు కంప్లీట్గా తాకి స్వస్థపరిచున్నాడు. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ప్రభువా బిడ్డలు అందరము తండ్రి యేసు నామములో మీరిచ్చిన స్వస్థతను పొందుకున్నామని విశ్వసిస్తూ, మీకే ఘనత, మీకే సమస్త ప్రభావములు చెల్లిస్తూ, నీ మహిమను దొంగిలించినట్లయితే మమ్మల్ని మన్నించమని యోహాను 3:30 ప్రకారం నిన్ను ఈరోజు అందరి ముందు మేము ప్రకటించాలి. నువ్వు నాకు స్వస్థత చేశావని మేము ప్రకటించాలి. అలా ప్రకటించే నోళ్లను మాకు దయచేయమని. గాడిద కూడా నోరు తెరిచింది ప్రభువా బలాము ప్రవక్త దగ్గర. మా నోరులు మూతబడకుండా తెరిచే కృపను మా అందరికీ దయచేయమని. అక్క 5 నిమిషాల వాక్యం చెప్పబోతుండగా, ఇంకో అక్క వాక్య పరిచయం చేయబోతుండగా అందరినీ కూడా 30 దింతలుగా 60 దింతలుగా 100 నీ వాక్యముతో సంపూర్ణముగా మాకు ఆధ్యాత్మికమైన ఆహారాన్ని, భోజనాన్ని ఇచ్చి మరలా మేము మంచిగా నిద్రపోయి పడుకునే లోపు ఒకవేళ చనిపోతే అయా నీ పరలోక రాజ్యం వచ్చే కృపని, రేపొద్దున ఒకరు బ్రతికితే నీ చిత్తము రేపు మళ్ళీ ఇదే సమయం వరకు మేము చేసే కృపను మాకు దయచేయమని. హానోకు వలె నీతో సహవాసం చేస్తూ, దావీదు వలె నీకు హృదయానుసారుడిగా జీవిస్తూ బ్రతికి ఉండే కృపను, ఆమె మరియ తల్లి వలె విధేయత మేము చూపిస్తూ బ్రతికి ఉండే కృపను మా అందరికీ దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగినవన్నీ ఆల్రెడీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా.